నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శ్రీనాథ్. నేను రెనోవా హాస్పిటల్ కొంపల్లిలో కన్సల్టెంట్ న్యూరో సర్జన్గా పనిచేస్తున్నాను. ఇవాళ మీ ముందరికి ఒక టాపిక్ అంటే బ్రెయిన్ ట్యూమర్స్ అంటే మెదడులో కణుతుల గురించి మాట్లాడడానికి వచ్చాం. మెదడులో కణుతులు అనేది పలు రకాలుగా ఉంటాయండి. సాధారణంగా మనం చూసినట్టయితే మ్యాలిగ్నెంట్ అంటే ప్రాణాంతకరమైనవి, బినైన్ అంటే ప్రాణాంతకరం కానివి రెండు రకాలుగా మనం గమనించవచ్చు. ఈ సాధారణంగా చూసేవి బ్రెయిన్ ట్యూమర్స్లో గ్లయోమాస్ అంటాం. ఈ గ్లయోమాస్ ఈ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్గా గుర్తించాల్సి ఉంటుంది. ఈ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్లో కూడా 4 గ్రేడ్స్ ఉంటాయండి. మొదటి 2 రకాలు అనేది తక్కువ రకం గ్రేడ్ కాబట్టి గ్రేడ్ 1 and 2 అంటాము. ఇలాంటి ట్యూమర్స్లో మనకు ట్రీట్మెంట్ చేయడానికి టైం ఉంటుంది, మనకు రెస్పాన్స్ చేయడానికి టైం ఉంటుంది కాబట్టి చాలా మెల్లగా ప్రోగ్రెస్ అవుతాయి. 3-4 గ్రేడ్స్లో ఏదైతే గ్లయోబ్లాస్టోమా కానీ అనాప్లాస్టిక్ గ్లయోమా అని అంటాము. ఇలాంటివి ట్యూమర్స్ అనేవి చాలా వేగంగా పెరిగి ప్రాణాంతకరం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ గ్లయోమాస్ అనేది మనకు సాధారణంగా లక్షణాలు ఎటువంటివి గమనిస్తామంటే తలనొప్పి కానీ, ఫిట్స్ కానీ, కాలు చేయి వీక్నెస్ కానీ, మాట తేడా కానీ, లేకపోతే మనిషిలో బిహేవియరల్ చేంజెస్ అంటే మాట తీరు, పర్సనాలిటీ చేంజెస్ కానీ మనం గమనించాల్సి ఉంటుంది. ఇలాంటివి గమనించినప్పుడు అయితే మన దగ్గర ఉన్న న్యూరాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తే స్కాన్ అంటే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ చేయడం వల్ల మనకి ఇది ట్యూమర్స్ ఉన్నట్టు మనం గుర్తించుకోవాలి. ఒక్కసారి మనం ఈ ట్యూమర్స్ ఉన్నట్టు గుర్తించినట్టయితే వేగంగా ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే మనకు ఫలితాలు బాగుంటాయి. మొదటి 2 రకాల ట్యూమర్స్లో మనకు సాధారణంగా సర్జరీ ఒకటి సరిపోతుంది కాబట్టి ఎంత త్వరగా సర్జరీ చేయించుకుంటే మనకు బయాప్సీ రిపోర్ట్ వచ్చినప్పుడు ఆ ట్యూమర్స్ గ్రేడ్ 1 and 2 అని గుర్తించినప్పుడు ఫర్దర్గా మనకు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ కానీ అవసరం లేనట్టు గుర్తించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనకు బయాప్సీ రిపోర్ట్లో గ్రేడ్ 3 and గ్రేడ్ 4 కానీ వచ్చినట్టయితే ఇమీడియట్గా మనం దానికి నెక్స్ట్ ట్రీట్మెంట్ అంటే కీమోథెరపీ అంటే మందులు, క్యాన్సర్ ట్రీట్మెంట్కి మందులు వాడడము, రేడియేషన్ థెరపీ అంటే రేడియేషన్ ట్రీట్మెంట్ ద్వారా మనము ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఈ సర్జరీ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఓపెన్ సర్జరీ అంటాము, క్రేనియోటమీ అంటాము. ఇది మెదడులో ఉన్న ట్యూమర్స్ని చాలా వరకు ఎంతవరకు కుదిరితే అంత మాక్సిమం తీసేయడానికి కుదురుతుంది. రెండో రకమైన ట్రీట్మెంట్ అనేది స్టీరియోటాక్టిక్ క్రేనియోటమీ అంటాము. ఇది బ్రెయిన్లో ఉన్న చిన్న చిన్న ట్యూమర్స్ని మనం తీయగలిగిన అవకాశం ఉంటుంది. డీప్ సీటెడ్ అంటే చాలా లోతుగా ఉండే ట్యూమర్స్ని మనము ట్రీట్మెంట్ చేయడానికి సర్జరీ చేసినప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ స్టీరియోటాక్టిక్ ట్యూమర్స్ సర్జరీ ద్వారా మనం రిస్క్ అనేది వీక్నెస్కి కానీ, డెఫిసిట్ అంటే ఆపరేషన్ తర్వాత వచ్చే పక్షవాతం ట్రీట్మెంట్ కానీ మనకు తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది ఈ స్టీరియోటాక్టిక్ సర్జరీ ద్వారా. ఈ కొన్ని ట్యూమర్స్లో ఈ సర్జరీ చేసి మొత్తం తీయడం కుదిరినప్పుడు బయాప్సీ చేస్తాం. ఇది మనం సాధారణంగా స్టీరియోటాక్టిక్ బయాప్సీ అనే ఎక్విప్మెంట్ స్పెషల్గా ఉండడం వల్ల దానివల్ల చిన్న నీడిల్ ద్వారా మనం ట్యూమర్లోకి మనం నీడిల్ పంపించి బయాప్సీ అంటే ట్యూమర్ గడ్డ మనం ముక్క తీసి మనము పెథాలజీ పెథాలజీ మనం చేసినట్టయితే మనకు ఏ రకమైన ట్యూమర్ అనేది గ్రేడ్స్ అనేది మనం తెలుసుకున్నట్టయితే ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది కీమోథెరపీ కానీ, రేడియేషన్ థెరపీ కానీ ఇవ్వాల్సి వస్తుంది. ఒకసారి సర్జరీ అయిన తర్వాత సాధారణంగా ఫాలోఅప్ అనేది ప్రతి 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ మన డాక్టర్ అడ్వైస్ తీసుకొని మనం స్కానింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ స్కానింగ్లో మనకు మళ్ళీ ట్యూమర్ అనేది పెరుగుతుందా లేదా అలానే ఉందా అనేది మనకు గమనించాల్సి ఉంటుంది. పెరిగే దాన్ని బట్టి మనకు ఫర్దర్గా కానీ కీమోథెరపీకి ఎక్స్టెన్షన్ కానీ, రేడియేషన్ థెరపీ రెండోసారి చేయించుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా గ్రేడ్ 3-4 ట్యూమర్స్లో మనకు సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఇచ్చిన వాళ్ళకి యావరేజ్ లైఫ్ స్పాన్ అంటాము. అది సాధారణంగా 6 నెలల నుంచి సంవత్సరం ఉంటుంది. కాబట్టి మనకు ఈ గ్రేడ్ 3-4 ట్యూమర్స్లో ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే అంత మంచిది. గ్రేడ్ 1-2 ట్యూమర్స్కి మనము సీరియల్ రేడియాలజీ ఫాలోఅప్ అంటాం. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ ద్వారా డాక్టర్ని సంప్రదించినట్టయితే పెరగడం కానీ, తగ్గడం కానీ లేదా అలానే ఉండడం వల్ల మనం ట్రీట్మెంట్ని మనం కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్ అయిన వాళ్ళందరూ కూడా డాక్టర్ చెప్పినట్టు మందులు వేసుకున్నట్టయితే మళ్ళీ ఆపరేషన్లో ఉండే కాంప్లికేషన్స్ కానీ, ఫిట్స్ కానీ అట్లాంటివి అయితే మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము. ఒకవేళ వీక్నెస్ ఉన్న పేషెంట్స్ అయితే ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేసుకున్నట్టయితే మనకు రెస్పాన్స్ అనేది బాగుంటుంది. ఈ బ్రెయిన్ ట్యూమర్స్లో బినైన్ ట్యూమర్స్ లాగా మనం మెనింజోమాస్ అని సాధారణంగా చూస్తుంటాము. ఇది మెదడు పొర నుంచి వచ్చింది కాబట్టి మెదడు పై భాగంలో గమనిస్తుంటాము. ఇలాంటి బినైన్ ట్యూమర్స్ వచ్చినట్టయితే సాధారణంగా సైజుని బట్టి ట్యూమర్స్కి సర్జరీ చేయాలా లేదా అనేది మనం గమనించాల్సి ఉంటుంది. చిన్న చిన్న ట్యూమర్స్కి అయితే మనకు సర్జరీ అవసరం లేదు, సీరియల్ ఫాలోఅప్ లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఎంఆర్ఐ చేయించుకున్నట్టయితే సరిపోతుంది. ఒకవేళ మనకు పెద్ద ట్యూమర్స్ కనిపించినట్టయితే సర్జరీ చేసి మొత్తం తీసేయడం వల్ల చాలా వరకు క్యూర్ అనేది మనకు లభిస్తుంది. ఈ బినైన్ ట్యూమర్స్లో కూడా ట్యూమర్ ఎక్కడ ఉందని దాన్ని బట్టి కూడా సర్జరీ అనేది రకాలుగా చేయాల్సి ఉంటుంది. ఓపెన్ సర్జరీ ద్వారా మనము
ట్యూమర్స్ని మనకు అవకాశం ఉన్న చోట ఉన్నట్టయితే మనం తీసేయగలుగుతాము. ఎండోస్కోపిక్ సర్జరీ అనేది ద్వారా మనకు చిన్న చిన్న ద్వారాల ద్వారా మనకు చిన్న ట్యూమర్స్ని కూడా మెదడు లోపు భాగంలో ఉన్న ట్యూమర్స్ని కూడా మనం తీయగలుగుతాం. అంటే మెదడు కింద భాగం అంటే స్కల్ బేస్లో ఉన్నట్టు కానీ మెదడు మధ్యలో ఉన్న నీటి భాగంలో అంటే ఇంట్రావెంట్రికల్ ట్యూమర్స్ కానీ ఇలా ఎండోస్కోపీ ద్వారా కూడా మనం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. పిట్యూటరీ ట్యూమర్స్ అనేవి మనం గమనించినట్టయితే ఇవి క్లియర్గా మనకు ముక్కు ద్వారంలో నుంచి ఎండోస్కోపీ ద్వారా కానీ మైక్రోస్కోపీ యూజ్ చేసి మనం ఈ సర్జరీ అనేది చేసుకోగలుగుతాం. ఈ ట్యూమర్స్ ఉన్నప్పుడు మనం సాధారణంగా ఈ పిట్యూటరీ ట్యూమర్స్లో హార్మోన్ టెస్ట్లు చేయించుకొని ఆపరేషన్ తర్వాత కూడా ట్యూమర్ గురించి హార్మోన్ టెస్ట్లు పెరుగుతుందా లేదా అనేది మనం ఎంఆర్ఐ చేయించుకుంటూ ఫాలోఅప్ అనేది డాక్టర్ అడ్వైస్ ప్రకారం చేయించుకోవాల్సి వస్తుంది. సాధారణంగా ఈ ట్యూమర్స్ సర్జరీ తర్వాత రెగ్యులర్గా ఫాలోఅప్ ఉన్నట్టయితే ఈ ట్యూమర్స్ అయితే చాలా వరకు ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది.